డెమో అయితే చూశారుగా ఫ్రెండ్స్, దేని గురించి మాట్లాడబోతున్నాను. ఫైనల్ గా అయితే ఎన్ని రోజులకు వండర్లకు అయితే పోతున్నాం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అనమాట. ఇంటికాడ నుంచి ఎర్లీగా అయితే బయలుదేరినాం మేము మా ఫ్రెండ్స్ అంతా. అబ్బా మై ఫీల్ ఏం కనిపిస్తుందిరా. కొంచెం ముందుకు వచ్చినాక మా బండిలో అయితే సిఎన్జి అయిపోయింది. సిఎన్జి పీచుకొని మళ్ళీ అక్కడ నుంచి అయితే బయలుదేరినాం. కానీ మరి మిడిల్ లో మా ఫ్రెండ్స్ వాళ్ళకి జ్యూస్ తాగుదామంటే మళ్ళీ అక్కడికి వచ్చి జ్యూస్ తాగి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ ఎంత ఎక్సైటింగ్ ఉన్నారు వండర్లాకి పోనీకి. మా ఓన్ కన్నా మా ఓన్ కి కడుపుకి ఎక్కువ ప్లేస్ కావాలి ఇక్కడ. కింద పైన పడి ట్రాఫిక్ లో ఇక్కడక్కడ ఇరుక్కుని అయితే లాస్ట్ వండర్లకు అయితే చేరిపోయినాము. టికెట్ కౌంటర్ కాడ టికెట్ అయితే కొని లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. వచ్చి రాగానే అయితే ఫోటోలు అయితే దిగడం స్టార్ట్ చేసేసినాం. మేమైతే వండర్లలో వచ్చినప్పుడే మేమైతే కార్ నడపడానికి అయితే వెళ్ళిపోయినాం. మా వాళ్ళు అయితే కార్ ని రేసర్ లెక్క ఇక్కడక్కడ మామూలుగా తిప్పుతలేరు. చూస్తున్నారు కదా మా బావ ఎంత ఫైర్ లో ఉన్నాడు. ఆ రైడ్ కంప్లీట్ అయిపోయాక మేమైతే గ్రావిటీ ఫాల్ కి అయితే వచ్చేసిన. అబ్బా దీన్ని ఎక్కినప్పుడు అయితే బానే ఉంది, కానీ అది కిందికి దింపునప్పుడు అయితే ప్రాణం ఒక్క నిమిషంలో గాల్లో వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ రైడ్ కంప్లీట్ అయిపోయినాక మేమైతే మార్వాడ్ ట్రిక్ అయితే వచ్చేసినాం. ఇదైతే దానికన్నా పెద్ద ఘోరం, తిప్పుతుంది కింద పైన వేసుకొని తొక్కుతుంది మాకైతే. అది కాక మళ్ళీ ఒక చెత్త పాట అర్థం కానీ ఇది ఒకటి. అసలు ఈ రైడ్ అయిపోయినాక మా ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఆ రైడ్ కంప్లీట్ అయిపోయినాక మేమైతే మళ్ళీ వాటర్ రైడ్ కి అయితే వచ్చినాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద లైన్. ఎలాగో అలాగా అయితే లాస్ట్ కి అయితే ట్రైన్ మీద అయితే ఎక్కినాం. మేమైతే అన్ని రైడ్ల కంటే ఈ రైడే మాకు కొంచెం చాలా మంచిగా అనిపించింది. పైనుంచి వస్తున్నప్పుడు అయితే వేరే లెవెల్ వర్మ. ఆ రైడ్ కంప్లీట్ అయిపోయినాక మేమైతే మళ్ళీ 3D వ్యూ అయితే వచ్చినాం. నా పక్కన పూరి చూడండి మామ ఎట్లా చూస్తుంది. యాక్చువల్ గా 3D చూస్తున్నప్పుడు అయితే స్పేస్ లో ట్రావెల్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అసలు. Transmission successful. అసలు మీకు 3D ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ నుంచి అయితే మేము తిన్నీకైతే చూసినాం. మా వాళ్ళు చూడండి గిన్నె లిటర్ లేపుతున్నారు. అసలు మా వాడు అయితే థమ్స్ అప్ ని గ్యాప్ లేకుండా లాగిస్తున్నాడు. వండర్లలో అయితే ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. మేమైతే మొత్తం తినేసినాం. తిన్నాక బయటికి వచ్చినప్పుడు అయితే అందరూ అయితే క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తున్నారు ఇక్కడ. అసలు మా ఊళ్ళో అయితే అమాకుల్లాగా క్రికెట్ ఎట్లా చూస్తున్నారు చూడండి. అసలు కొంచెం సేపు క్రికెట్ చూసినాక మేమైతే వాటర్ వేవ్ అయితే వచ్చినాం. వాటర్ వేవ్ లో మాత్రం వ్యూస్ మాత్రం మామూలుగా వస్తలేవు. అసలు మా వాళ్ళు అయితే చిన్న పిల్లలు లెక్క ఆట ఆడుకుంటూ కూర్చున్నారు. రియల్ గా అయితే వేవ్ పూల్ మాత్రం సూపర్ గా ఉంది. ఒకవేళ మీరు మండల రావాలనుకుంటే రావచ్చు. వేవ్ పూల్ కంప్లీట్ అయిపోయినాక మేమైతే జెయింట్ వీల్ అయితే ఎక్కినాం. పై నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది మామ. అసలు సన్సెట్ కూడా ఉండడం వల్ల మేము చాలా ఫోటోస్ అయితే దిగినాము. ఇక్కడ ఫోటో దిగడం అయిపోయినాకనే మేము జెయింట్ వీల్ కాడికి అయితే వెళ్ళిపోయినాం పైకి అన్నమాట. పైన ఎక్కినంబడే ఈ జెయింట్ వీల్ ని చూస్తుంటే మాత్రం గుండె మాత్రం డబ్బా మామూలుగా కొట్టుకుంటలేదు. అయినా కూడా మేము దీంట్లోకి అయితే వెక్కినాము. మస్తు భయం అయింది పైన. నాకేదో పని లేక నేను నెత్తి దూకుంటే నా ఇంకా వాళ్ళు కూడా చూడండి ఎట్లా దూకుంటున్నారు. అసలు వండర్లో అయితే నైట్ వ్యూ మాత్రం సూపర్ గా ఉంది. బట్టలు అవి ఎక్స్చేంజ్ చేసుకుని మేమైతే వండర్లా నుంచి బయటికి అయితే వచ్చేసినాం. మా ఫ్రెండ్ రివ్యూ చూడండి ఎట్లా ఇస్తాడు. समथिंग ये रेलगाड़ी जाते थे वो सब कुछ फटी फटी गांठ फट गई फटी फटी गांठ फट गई. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో వండర్లకు రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమైతే టైం అయిందని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అన్నమాట. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.